వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే షూటీస్ లేకుండా పేమెంట్ ఎలా తీసుకోవాలి కపిల్లో అన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ హోమ్స్, కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా అండ్ కపిల్ ప్రాపర్టీస్, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మన కపిల్ చిట్స్ అనేది మనకు టోటల్గా రిజిస్టర్ చిట్ ఫండ్. సో మనకేంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 3 yearsలో మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకేంటంటే 1 lakh నుంచి 1 crore వరకు కూడా ఎవ్రీ మంత్ మనకేంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉంటుంది. సో మీకేంటంటే ఫస్ట్ టైం మనకేంటంటే మీరు ఎంచుకున్నటువంటి గ్రూప్ కోసం మీకేంటంటే ఫిజికల్గా మాకు ఎంప్లాయ్ మీ దగ్గర రావడం జరుగుతుంది. సో అక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ పేమెంట్ మీకు కంపెనీ అకౌంట్ కొడితే మీకు ఏంటంటే రిసిప్ట్ వెంటనే మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఏంటంటే టోటల్గా మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ మీకు టోటల్గా ఆన్లైన్ అనేది మీకు ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది. సెకండ్ ఇమెయిల్స్ నుంచి మొత్తం కూడా మీరు యాప్లో పేమెంట్ చేసుకుంటే సరిపోతుందండి. సో వీరాలోకి వెళ్తే షూటీస్ లేకుండా పేమెంట్ ఎలా తీసుకోవాలన్న టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో చాలామంది ఏంటంటే చిట్స్లో చిట్ ఫండ్లు ఏంటంటే షూటీస్ చాలా ఎడగ్గా ఉంటుంది. అందరిని పెట్టేయాలి, అవన్నీ తిరగాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. సో దానివల్ల చాలామంది ఏంటంటే వేసుకోకుండా వెళ్ళిపోతుంటారు. సో ఆ విధంగా కాకుండా ఆ షూటీస్ లేకుండా కూడా ఏ విధంగా చిట్ తీసుకోవాలన్న దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. సో ఒకటి ఏంటంటే చిట్ టు చిట్, అంటే ఈ చిట్ టు చిట్ ఏంటంటే కండిషన్ వచ్చేసి మీకు ఏంటంటే దీనికి మీరు కొద్దిగా, అంటే ఎగ్జాంపుల్ మీకు ఒక 25 months చిట్టి ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఈ 25 months చిట్టీలో మీకు ఒక 50% అంటే 12 months మీరు పేమెంట్ చేసినా సరే, 12 months పేమెంట్ చేసిన తర్వాత ఇలా 2 చిట్టులు వేసుకుంటే, 2 చిట్స్ వేసుకున్నప్పుడు మీరు ఒక చిట్టు పెట్టుకుని ఒక చిట్టు షూట్గా పెట్టుకోవద్దు. అంటే వెంటనే కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ ఆప్షన్ అనేది మనకు వాళ్ళకి వర్తించదు. వెంటనే కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ షూటీస్ మీద కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఇదేంటంటే కొద్దిగా మీరు సేవింగ్, అంటే కొంత టైం వరకు మీరు వెయిట్ చేయగలిగితే 2 చిట్స్ తీసుకొని వేసుకోగలిగితే మీకు ఏదో ఒక అవసరానికి కంపల్సరీ యూజ్ అవుతుందండి. సో వెంటనే ప్రాబ్లం సాల్వ్ కాకుండా కొద్ది టైంలో మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఆఫ్లో వెళ్ళిపోయినా కూడా మీకు పూర్తి అమౌంట్ మీరు పేమెంట్ కట్టరు కాబట్టి డివిడెండ్ అనేది మీకు దీంట్లో డివిడెండ్ వస్తుంది కాబట్టి మీరు మధ్యలో చిట్టి తీసుకుంటే మీకు ఏంటంటే 0% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. 2 చిట్లు వేసుకుని మీరు మిడిల్లో పోయిన తర్వాత ఒక చిట్టు పెట్టుకుని ఒక చిట్టు అనేది మీరు తీసుకోవచ్చు. ఇంకో రెండో చిట్టు అనేది మీకు లాస్ట్ ఎండ్ ఇంకొక 4 months 3 months ఉన్నాక 2 క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా అప్పటి వరకు మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు బెటర్గా ఉంటే ఇంకో చిట్టు వేసుకున్నప్పుడు దాన్ని పెట్టేసుకొని దీన్ని కూడా రిలీజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఒక ఆప్షన్ అండి. మీరు షూటీస్ లేకుండా ఒకటి తీసుకోవడం అనేది ఒక ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే మరి లాస్ట్ వరకు ఉన్నా కూడా మీకు ఏంటంటే ఎలాంటి షూటీస్ అవసరం ఉండదు. లాస్ట్ మంత్ తీసుకున్నారనుకోండి, ఒక 5 months కూడా మొత్తం టోటల్గా కట్ చేసుకొని తీసుకోమన్నా కూడా తీసుకోవచ్చు. సో లాస్ట్ వరకు ఉన్నా కూడా మీకు ఏంటంటే చిట్ అనేది ఇక్కడ షూటీస్ అవసరం ఉండదు. సో కొంతమందికి అది ఓన్లీ షూటీస్ ఉంటాయన్న భయంతో తీసుకోరు కాబట్టి మీకు ఏంటంటే సేవింగ్లోకి వెళ్ళి కూడా మీకు మధ్యలో అవసరానికైనా లాస్ట్కి ఏంటంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మీకు ఏంటంటే వర్కౌట్ అవుతుందండి లాస్ట్ బిట్ పేపర్. సో ఇంకోటి ఏంటంటే ఎల్ఐసి బాండ్స్ అండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏంటంటే ఫ్యూచర్ లాబిలిటీ, అంటే మీ ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ మీరు 5 లక్షలు మీరు మధ్యలో తీసుకున్నారంటే ఇంకో 2.5 ఉంది. ఈ 2.5 lakhs అనేది మీరు ఆల్రెడీ ఎల్ఐసి బాండ్స్లో మీరు కట్టి ఉంటే ఆ ఎల్ఐసి బాండ్స్ను పెట్టుకొని కూడా షూటీస్ పెట్టుకొని కూడా మీకు పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఒక ఆప్షన్, మీకు ఎల్ఐసి బాండ్స్ కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ మీకు. సో అదేవిధంగా బ్యాంక్ బాండ్స్ కూడా మీకు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తున్నాం. బ్యాంక్లో మీకు డిపాజిట్లు ఉంటే ఆ బ్యాంక్ డిపాజిట్ని కూడా మీకు షూట్ కింద పెట్టుకొని మీకు కూడా చిట్టు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో బ్యాంకు బాండ్స్ కూడా మీకు ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి చిట్ అడ్వాన్స్ అండ్ సర్టిఫికేట్ అండి. సో ఎగ్జాంపుల్గా మీకు ఏంటంటే మీ దగ్గర ఒక 5 lakhs 10 lakhs మీకు అడ్వాన్స్ అమౌంట్ ఉంటే, అడ్వాన్స్ అమౌంట్ మన దగ్గర చిట్ అడ్వాన్స్ కూడా ఆప్షన్ ఉన్నాయి. సో దాన్ని కూడా మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని సర్టిఫైడ్ ఇస్తాం. సో ఎగ్జాంపుల్గా మీకు ఒక 5 లక్షలు మీ దగ్గర ఉండి మా దగ్గర డిపాజిట్ అంటే చిట్ అడ్వాన్స్ మీరు పెట్టగలిగితే, సో ఆ అడ్వాన్స్కి మీకు ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ మంత్ మీకు రావడం జరుగుతుంది. సో అదే సర్టిఫికేట్ని మీకు 5 లక్షల సర్టిఫికేట్ని మీరు మా దగ్గర పెట్టుకొని అంతే వర్త్ అమౌంట్ని మీరు ఇంకో చిట్ వేసుకొని అది షూట్గా పెట్టి తీసుకోవచ్చండి. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే 5 లక్షలు మీ దగ్గర ఒరిజినల్గా మీకు ఉండి మీరు డిపాజిట్ చేసుకోగలిగితే ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ అంతే వర్త్ గల ఇంకో చిట్ ఎత్తుకొని మీరు రిటర్న్ చేసుకోవచ్చు. సో ఆ చిట్ ఎత్తుకొని మీరు ఆ చిట్టిని వాడుకోవచ్చు వితౌట్ షూటీస్ అవసరం లేదు. ఎందుకంటే ఈ బాండ్ మాకు బాండ్ అమౌంట్ మీద 5 లక్షలు కట్టినే ఉంటుంది కాబట్టి దానికి వచ్చే ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ ఆ బాండ్ని మీరు చిట్టికి వాడుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ అండి. అంటే ఈ విధంగా బాండ్ ఉన్న వాళ్ళతో మీరు షూటీస్ అన్న పెట్టించుకోవచ్చు, మీ దగ్గర ఉన్న కూడా ఆ ఫెసిలిటీస్తో మీరు చేసుకోవచ్చు అండి ఇది. సో ఇదొకటి వన్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే 150 lakhs 25 lakhs అబవ్ ఉన్న వాటికి కూడా ఏంటంటే మనం మార్టిగేజ్,
ఈ మార్టిగేజ్ అయితే ఏంటంటే హౌస్ ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టు, ఎగ్జాంపుల్గా మనకి హైదరాబాద్, కడప, కర్నూలు ఈ విధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హౌజెస్ మీ దగ్గర ఉన్నట్లయితే, సో ఆ వాల్యూ మీ చిట్ యొక్క వాల్యూ కంటే ఎక్కువగా ఉండగలిగితే దాన్ని మార్టిగేజ్ పెట్టుకొని కూడా మీకు ఏంటంటే చిట్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు అండి. సో మనం చూడొచ్చు షూరిటీస్ లేకుండా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. చిట్టు చుట్టు చెట్టు అండ్ లాస్ట్ బిడ్ పేబుల్ వరకు ఆగితే అండ్ ఎల్ఐసి బాండ్స్ పెట్టుకొని, బ్యాంక్ బాండ్స్ పెట్టుకొని అండ్ చిట్ అడ్వాన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని అండ్ అదేవిధంగా మార్టేజ్ పెట్టుకొని కూడా మనకి ఏంటంటే మనం చిట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా చిట్స్ యొక్క పూర్తి వివరాల కోసం www.hyderabadchits.com వెబ్సైట్ని సందర్శించండి. దాని యొక్క సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.